అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. గత 5 సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్తోని, వైసీపీ పోలీసులతోని నేను ఫైట్ చేస్తూనే వచ్చాను. చంద్రబాబు గారు లేకపోతే నేను నా బిడ్డ ఏ రోజు ప్రాణాలు పోతూ చచ్చిపోయి ఉండేవాళ్ళం. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఈటీవీ టీం మొత్తానికి, మీడియా మొత్తానికి, ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సార్. కానీ దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదని చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తామని చెప్పారు అన్న మాట ప్రకారమే సీఎం అయిన 3వ రోజే మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. 5 లక్షలు క్యాష్ ఇచ్చారు. మా కోర్టు కేసులు స్వీకరించారు. కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు. కానీ కిందనున్న పోలీసులు ఉన్నారే, వాళ్ళు పోలీసులు కాదండి, రక్షించే వాళ్ళు కాదండి, వాళ్ళు క్రిమినల్స్ అండి. పోలీసులే క్రిమినల్స్. నన్ను, నా బిడ్డని నరకం చూపించారు. ఇప్పటికీ కూడా నేను ఆంధ్రాలో నా ఇంట్లో నేను ఉండి స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా నాకు లేదు. నా ఇంటి చుట్టూరు మఫ్టీలో తిరుగుతున్నారు, ఎవరెవరో బెదిరిస్తున్నారు. కాకినాడ పోలీసులు ఇంకే అంత ఎదవలో నేను చెప్పక్కర్లేదు. బతుకున్న నన్ను, నా బిడ్డని, నా భర్తని, ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో పంపించారు. శివుడు ఎందుకు మమ్మల్ని బతికించాడో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. నా బిడ్డనైతే బ్రతికున్న శవాన్ని చేశారు. ఏదో చంద్రబాబు గారు వచ్చారు, న్యాయం జరుగుద్దని 9 నెలల నుంచి నేను ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్న బిడ్డను బతికించుకొస్తున్నాను. ఇంతవరకు పోలీసులు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు తప్ప వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇన్నిసార్లు తిరిగితే నా మొహాన్ని ఏదో ఒక ఎఫ్ఐఆర్ పడేశారు తప్ప వాళ్ళ మీద ఛార్జ్ షీట్ మాత్రం వేయలేదు. ఆంధ్రాలో మాత్రం ఆడపిల్లకి రక్షణ లేదండి. పాప అనితి గారు కూడా చెప్పారు ఫోన్ చేసి డిఎస్పీ గారికి, కాకినాడ ఎస్పీకి, అమలాపురం ఎస్పీకి చెప్పారు ఆ పిల్లకి ఇది చెయ్యండి అనేసి. అనితి గారు చెప్పినా సరే పోలీసులు పట్టించుకోలేదు. చేసేది మాకు అన్యాయం చేసేదే పోలీసులు అయితే పోలీసులు ఎలా న్యాయం చేస్తారండి? డిపార్ట్మెంట్ మొత్తం కుళ్ళిపోయింది. అక్కడ సిస్టమ్ అయితే మాత్రం కుళ్ళిపోయింది. ఒక పోలీసుని నేను అనట్లేదండి. ఎందుకంటే కాకినాడ ఎవరు వచ్చినా, అమలాపురం ఎవరు వచ్చినా దరిద్ర కొట్టేదోలో వస్తున్నారో మరి ఏంటో నాకు తెలియదు. మరి మా తలరాతలు ఏడ్చినాయో సిస్టమ్ అయితే మాత్రం కుళ్ళిపోయింది. ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇన్ని పోలీసులు ఎందుకు? ఆ లేడీ పోలీసులు మళ్ళీ ఎందుకో మమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళడానిక? లేడీ పోలీసులు ఎందుకండి? ఆడపిల్లకి రక్షణ ఇవ్వడానిక, ఆడపిల్లని హింస పెట్టడానిక? నా బిడ్డని ఈడ్చుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టారు. ఒక్కళ్ళు దాని గురించి ఇది లేదు. పాపం నాలాంటి సామాన్యులు ఎంతమంది పాపం బాధపడుతున్నారు. నాకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందమ్మా పాపగాని అడుగుతున్నారు. ఏం చెప్పను? నా బిడ్డని బతుకున్న చవాన చేశానని చెప్పనా? 20 ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న బిడ్డని ఎందుకు పనికి రాకుండా మంచాన పడేశారని చెప్పనా? పాపం చంద్రబాబు గారు ట్రీట్మెంట్ చేద్దామన్నా అమెరికాలో కూడా ట్రీట్మెంట్ లేదని ఏడవనా? ఇన్ టైంలో ఆపరేషన్ చేయించుంటే నా బిడ్డ అందరిలాగే కాలేజ్కి వెళ్ళేది, ఉద్యోగం చేసుకునేది, ఈ పాటికి నేను పెళ్లి కూడా చేస్తుంటేదాన్ని. దాని ప్రాపర్టీకి దానికి రైట్ లేకుండా చేశారు. వాళ్ళని ఏం చేయాలో నాకు తెలియట్లేదండి. ఈ పోలీసులు ఈ ఆలోచనలు ఏంటో, ఈ లాయర్లు ఏంటో, దరిద్ర కొట్టేదోలు ఏంటో నాకు అర్థం కావట్లే. ఇన్ని కోర్టులు ఎందుకు, ఇన్ని పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇంతమంది పోరబోకులు ఎందుకు? ఇలాగ పసిపిల్లల మీద చూపిస్తారా ప్రతాపాలు? సిగ్గనేది లేదా?
ఇదేనా మగ పుట్టిలు పుట్టారు దరిద్ర కొట్టేదోలు. సిగ్గుంటుందా పోలీసులే అసలు వాళ్ళు కాకి బట్టలు ఎలా వేసుకుంటాడు దరిద్ర కొట్టేదోలు. ఒక రోజు 2 రోజుల 5 సంవత్సరాల నుంచి నా బిడ్డ నరకం చూపిస్తున్నారు దరిద్ర కొట్టేదోలు. డిపార్ట్మెంటే రండి, ఇంకెవరు కాదు. నాకు ప్రత్యక్ష శత్రువులు ఎవరంటే నా బిడ్డ నాశనం చేసింది పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు, వైసీపీ పొలిటీషియన్స్. చంద్రబాబు గారు పాప వరం ఇచ్చిన వీళ్ళు ఎప్పటికీ నాకు దాడిచేటి రాజా గన్మెన్ మీద యాక్షన్ తీసుకోలేదు, కుడిపొడుసు ఉన్నారట వల్ల వాళ్ళ మీద ఇది తీసుకోలేదు. నాకు ఎఫ్ఐఆర్ రాసి పడేశారు. ఈ ఎఫ్ఐఆర్ వేసిన ఎన్నాళ్ళకి ఛార్జ్ షీట్ వేయాలండి చెప్పండి? వితిన్ 3 months ఛార్జ్ షీట్ వేయాలి. ఇది ఎక్కడ కూడా సంవత్సరాల తరబడి గడిచిపోతున్నా ఛార్జ్ షీట్లు వేయరా వాళ్ళు? అసలు ఎఫ్ఐఆర్ వేయడానికే ఇన్ని ఇచ్చానండి నేను ఎవిడెన్స్. ఫుల్ పక్కాగా ఎవిడెన్స్ తో తిరిగానండి. నేనేమి ఊరికి ఇవ్వలే. నా ఇంటికి గేట్లు పెట్టడానికి ఆ తాడిచెట్టు రాజా గన్మన్ ఎవడిచ్చాడండి? ఎవడిచ్చాడు? నా ఇంటిని బ్లాక్ చేశారు, నా ఇంటిని కబ్జా చేశారు. దాడిచెట్టు రాజా గన్మన్, ఆ పోలీసులు, ఆ ముత్యాలరావు గాడు ఆడ పోరంపోకేదవా ఆడు మళ్ళీ గవర్నమెంట్ టీచర్, ఆ కొజ్జన కొడుకు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు తగలేసాడో తెలియదు ఆ ముత్యాలరావు గాడు. అన్వరంలో కూర్చుని తీరుబడిగా పోరంపోకలు అందరినీ ఏరుకుని చెప్తాడు. ఇలాంటి దరిద్ర కొట్టి అదొక మధ్య నడుతున్నావు. ఆ లాయర్ చిట్టుబాబు కూడా ఒక బ్రోకర్ గాడు. ఇలాంటి లాయర్లు పోలీసుల మధ్య ఉన్న ఆడపిల్లలకి ఇంకేం న్యాయం జరుగుతుందండి? ఇంకెక్కడ రక్షణ జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు నేను పోరాడాలి నాకు తెలియట్లేదు. ఇంక నాకు అయితే ఆంధ్ర వచ్చే ఉద్దేశం కూడా లేదండి, అయిపోయింది ఇంకా. ఏమో బాబు గారు వచ్చారు, చేశారు, చెప్పారు. పాపం ఆయన అంత ప్రతి ఇంటికి తిరగలేరు కదా, నీకు న్యాయం జరిగిందమ్మా, నీకు న్యాయం జరిగిందమ్మా అని ఎన్నిసార్లు చెప్పారు. కిందోడు చేయకపోతే ఆయన ఏం చేయగలరండి? కనీసం మమ్మల్ని కలవనివ్వకుండా పోలీసులు ఆపేస్తున్నారు. ఎక్కడ కదిలినా మా క్యాబ్ వాళ్ళు కూడా భయపడుతున్నారు రావడానికి. మా కూడా నా ఫ్రెండ్స్ని భయపెట్టారు, నా ఫ్యామిలీని కట్ చేశారు, నాకు సాయం చేసిన విలేకరుల మీద కబ్జా చేశారు, విలేకరులు హింస పెట్టారు, వాళ్ళ మీద తప్పుల కేసులు పెట్టారు. ఇంక ఈ పోలీసులు ఏంటంటే దరిద్రం. పోలీసులు అని వాళ్ళు క్రిమినల్స్ లా తయారయ్యారండి. ఆంధ్రాలో అయితే మాత్రం పోలీసులే క్రిమినల్స్ అండి, ఇంకెవరో కాదు. జైల్లో ఉన్న వాళ్ళు కాదండి, పోలీస్ స్టేషన్ లో ఉండి కాకి బట్టలు వేసుకున్న పోలీసులే క్రిమినల్స్, ఇంకెవరో కాదు. వాళ్ళే నాకు నా బిడ్డకి ఈ కర్మ పట్టించారు, మా జీవితాలు తగలబెట్టారు. నేను యాక్సిడెంట్ అయింది, అది యాక్సిడెంట్ ఎవడ చేయించాడో నాకు తెలియదు. ఎక్కడో అక్కడ రక్కీగా 10 మంది జనాలను బట్టి గబగబా వచ్చి నన్ను కాపాడారు. నా మోకాలు ఇరిగిపోయింది. ఇంకా ఎన్నాళ్ళగా వాళ్ళు అన్నారండి చేయించేది ఎంతకాలం అమ్మని పిల్లనెట్టుకుని ఎలా బతుకుతావు అన్నారు. నిజంగా నువ్వు చస్తని కూతురు పరిస్థితి ఏంటి అన్నారు. ఎన్ని రకాలుగా బెదిరించాలి, అన్ని రకాలుగానే బెదిరించారు. కానిస్టేబుల్ కావచ్చు, ఆ గన్మ్యాన్ ఇది కావచ్చు, ఈ కుడిపొడుసు ఉన్నారో మనుషులు కావచ్చు, వాళ్ళందరూ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మనుషులైతే కాదండి, రౌడీ నా కొడుకులు. అంటే ఇప్పుడు వాళ్ళు బెదిరేస్తుంటారు, మేము చచ్చిపోవాలి. నేను తిరిగేసి అడిగితే తప్పు, నా బిడ్డకి న్యాయం చేయమని అడిగితేనే తప్పు. అడ్డమైన రోమర్స్ వేసి అడ్డమైన టార్చర్ పెట్టి మమ్మల్ని చంపేస్తారు. మేము మునోరు మూసుకొని చచ్చిపోవాలి. మా ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి మేము తలొచ్చుకుని ఊరు దాటి దేశాలు వదిలేసి వెళ్ళిపోలే. బాబోయ్ ఏ సమాజంలో ఎడుతున్నామండి బాబోయ్. నేను నా బిడ్డ రూపాయి నా బిడ్డకి ఇమ్మన్నా నా తప్పు. వాళ్ళు కబ్జాలు చేసేస్తూ ఉంటారు, మేము నోరు మూసుకొని చచ్చిపోవాలి, ఏదో మింగి చచ్చిపోవాలి, లేదంటే వాళ్ళే చంపేస్తారు, ఎన్కౌంటర్ చేసేస్తారు, లేదంటే మెంటల్ హాస్పిటల్ పెట్టి కరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి చంపేస్తారు. పోలీసులు కదండి, ఏదైనా చేయగలరు, సాక్ష్యాలు మార్చేయగలరు, మమ్మల్ని చంపేయగలరు, అడ్రస్ లేకుండా చేయగలరు, ఏదైనా చేయగలరు. పోలీసులు కదా, వైసీపీ పొలిటీషియన్స్ కదా.
లాయర్లు ఉన్నారు, ఈ కొజ్జన కొడుకులు డబుల్ గేమ్ ఆడతారు. నా బిడ్డకి న్యాయం చేయండి రా, ఒక పసిబిడ్డకి న్యాయం చేయండి అంటే మరి వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ ఇళ్లలో పెళ్ళాలు లేరా, కూతుళ్ళు లేరా? నాకు అర్థం కావట్లే. వాళ్ళు సంసారాలు చేసేది అమ్మాయిలతో కదా, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఇలా ఎలా తగలేస్తారండి? నాకు అర్థం కావట్లేదు అసలు. వాళ్ళ ఇంట్లో ఉన్నది వాళ్ళ ఆడవాళ్ళు కదా, వాళ్ళ పెళ్ళాలు కూతుళ్ళే మనుషులా, మిగతా వాళ్ళు మనుషులు కదా. వీళ్ళ బతుకులకి, ఈ లాయర్ గాడికి, ఈ పోలీసులకి, వాడ కూతురికే ఇలాంటి కష్టం వస్తే ఆనందపడతారా? చంకలు బాధేసుకుంటూ నోరు మూసుకుని పారిపోతారా? అన్ని ఆస్తులన్నీ వదిలేసుకుని. నేను ఏ యథోజీవులో అడిగానండి, నా బిడ్డ ఆస్తి నా బిడ్డకి పిచ్చమన్నాను ఎన్నాడు చావల్లాగా. ఇంట్లోకి వచ్చి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే నా బిడ్డని కాపాడుకుంటున్నాను. ఆఫీస్కి వెళ్ళి టైం కూడా లేదు. ఆఫీస్కి వెళ్తే నా కూతురిని చూసి దిక్కు దివాణా లేదు. మా అక్కలు, నా సొంత అక్కలు కూడా భయపడిపోతున్నాను నా కూతురిని క్యారీ చేయలేక. ఇలా ఆశ్రమాల చుట్టూ నేను నా బిడ్డను కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ మందులు తేడానికి వెళ్తే యాక్సిడెంట్ అయింది ఈరోజు. రేపు పరిస్థితి ఏంటండి? నిజంగానే ఆడిచెట్టు రాజా కావచ్చు, కుడిపొడి సున్నవరరావు కావచ్చు, వాళ్ళు చాలా గ్రేట్ అండి బాబోయ్. బాబోయ్ చాలా గ్రేట్ అండి. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళ చేతిలో పెట్టుకున్నారండి. వాళ్ళ బతుకులు తగలయ్యా. పోలీసులు, లాయర్లు కొజ్జన కొడుకులా తయారయ్యారండి. ఆంధ్రాలో అయితే మాత్రం ఆడ శశిధర్ కావచ్చు, అశోక్ కావచ్చు, ఈ లాయర్లు ఉన్నారే వీళ్ళు, లాయర్ చిట్టుబాబు కావచ్చు, వీళ్ళంతా పెద్ద పోరపోకులు. మహా అయితే 4-5 చంద్రబాబు గారు టీడీపీలో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఆడిపించాలనుకోండి అంతే. ఎందుకంటే వాళ్ళే కొంచెం ఇది కింద చూస్తున్నారు. మిగతా వాళ్ళకైతే హ్యూమానిటీ లేదండి, చచ్చిపోయింది. ఆంధ్రలో హ్యూమానిటీ అనేది చచ్చిపోయింది. పాప నాలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మ ఎలా ఉంది, పాపకి ఎలా ఉంది అంటుంటే ఏ కిళ్ళి కొట్టుకు వెళ్ళినా అడుగుతున్నారు, ఏ బ్యాంక్కి వెళ్ళినా అడుగుతున్నారు, ఏ గుడికి వెళ్ళినా అడుగుతున్నారు. నిజంగా నాకు ఎంతమంది ఆదరిస్తారో నాకు తెలియదండి. ఇంతమంది అందరూ కూడా నాకు దీవించారు. వాళ్ళ దీవుల వల్లనేమో నా బిడ్డ ఇంకా ప్రాణాలతో బతుకుంది. అందరూ అనుకుంటున్నారు నాకు న్యాయం జరిగిపోయింది, చంద్రబాబు గారు వాగ్దానం చేశారు కదా అని. లేదండి, చంద్రబాబు గారు వాగ్దానం చేశారు, మమ్మల్ని కాపాడారు, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత కింద పోలీసులు ఉన్నాలే వాళ్ళు పక్కా పోరబోకులండి. ఆ డిఎస్పీ అంబికా ప్రసాద్ గారు, డిఎస్పీ మురళీకృష్ణ గారు, డిఎస్పీ మురళీమోహన్ గారు, ఇలాంటి పోరబోకులు అందరూ డిఎస్పీలు అయితే, ఆ సతీష్ కుమార్ ఎస్పీ, ఇలాంటి పోరబోకులు అందరూ ఎస్పీలు డిఎస్పీలు అయితే ఇంకా సిఐలు ఎస్ఐలు గురించి ఏం చెప్పరండి. ఆ భగవాన్ గడు కావచ్చు, శోభన్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ కొజ్జన కొడుకులండి, పోలీసులు కదండి వాళ్ళు, పక్కా క్రిమినల్స్. పాప అనిత మేడం గారు కూడా చెప్పారు, కాకినాడ ఎస్పీకి ఫోన్ చేసి చెప్పారు, ఆ పిల్లకి రక్షణ ఇవ్వండి, ఆ పిల్లకి కేసు క్లియర్ చేయండి అని. అబ్బే మళ్ళీ నాకు రివర్స్లో నాకు బెదిరింపులు. ఎందుకమ్మా ఏం చేస్తామని. నేనేం చేయనండి. ఇప్పుడు నా కూతురు అందరి కూతురులాగా బాగానే ఉందనుకోండి, నేను శుభ్రంగా నాకు ఎందుకు వచ్చిందని సైలెంట్గా నేను వెళ్ళిపోయి నాకు వచ్చిన రూపాయి పెట్టుకుని నేను ఎక్కడో నేను చదివించుకుంటాను. కానీ జీవితం అయిపోయిందండి మా ఇద్దరికి. నా కూతురు నడవలేని పరిస్థితి ఉంది. మేము బతికితే ఏంటి చేస్తాయేంటి అని మాకు మెంటల్ హాస్పిటల్ పంపించేశారు పోలీసులు అందరూ కలిపి. మిగతా వాళ్ళు అందరూ సినిమాలు చూస్తున్నారు. బాబోయ్ బాబోయ్, ఆ కుడిపొడి సున్నారావు గారికి, ఈ తాడిచెట్టు రాజా గారికి చాలా గ్రేట్ అండి బాబు. మేము ఎక్కడున్నా సరే పోరపోకలు ఇచ్చి మమ్మల్ని బెదిరిస్తూనే వచ్చారు. అమ్మ ఎవరికి నిజంగా స్మగ్లర్స్కి వెళ్ళేవాడు, నిజమైన క్రిమినల్స్కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందేమో బాబోయ్. ఎవరికి ఎంత ఫాలోయింగ్ ఉంటుంది బాబాయ్. మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మనుషులు మమ్మల్ని ఏదోలాగా బెదిరిస్తూనే వచ్చారు. అయినా సరే చంద్రబాబు గారు మాట ఇచ్చారు, ఖచ్చితంగా ఏదో రోజు న్యాయం జరుగుద్దని. 9 నెలల నుంచి నేను అరిచేతిలో పెట్టుకుని బతికించుకుంటున్నాను నా కూతుర్ని.
మళ్ళీ ఆంధ్ర వచ్చారంటే నన్ను నా కూతురు చంపేయడం అనేది గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ నేను బయటికి రాకుండా, ఆశ్రమం నుంచి బయటికి రాకుండా పాపం వీళ్ళందరూ కాపాడుతున్నారు మమ్మల్ని. ఆంధ్ర వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తారండి. దాడిచెట్టు రాజా గారు కావచ్చు, కుడిపూడి సున్నారావు గారు కావచ్చు, ఈ పోలీసులతోనే చంపించేస్తారు మమ్మల్ని. బయట ఎవరో పని కట్టుకుని కిరాయి రౌడీలు అక్కర్లే మమ్మల్ని చంపడానికి. పోలీసులతోనే చంపించేసి ఆ లాయర్లు ఉన్నారు కదా, ఆ చిట్టుబాబు గారు, లాయర్ చిట్టుబాబు, లాయర్ తిక్క ప్రసాద్ అంటాడు, ఆడో తిక్క ప్రసాద్, ఆడెవడో లాయర్ శశిధరు, లాయర్ అశోక్, ఇలాంటి వాళ్ళు చాలండి. అమలాపురం లాయర్లు, అన్నవరం లాయర్లు చాలండి కేసులు మాఫీ చేయడానికి, సాక్ష్యాలు మార్చేయడానికి. పరిగెట్టుకుని కొత్త వాళ్ళు అక్కర్లే, క్రిమినల్స్ అక్కర్లే, పరిగెట్టుకుని కిరాయి రౌడీలు అక్కర్లే, పోలీసులే మఫ్టీలో వచ్చి మమ్మల్ని చంపేయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ 4 సార్లు ప్రయత్నాలు చేశారు. ఎక్కడో నేను చేసుకున్న పూజల ఫలితమో నా బిడ్డ అదృష్టమో నాకు తెలియదు. ఎన్నాళ్ళు బతికించుకుంటూ వస్తున్నాను నేను. ఇంకా ఎన్నాళ్ళు నేను ఇలాగా నరకం చూడాలని నాకు తెలియట్లేదు బాబోయ్. ఎవడి కాడు నోటుకొచ్చినట్టు వాగుతున్నాడే తప్ప న్యాయం మాత్రం చేయట్లా. నాకు జరుగుతుందని ఆశ కూడా లేదు బాబోయ్. వీళ్ళు నాకు తెలియగలుగుతున్నాను, లాయర్లు పోలీసులు న్యాయాన్ని కాపాడడానికి ఉన్నారా, బ్రోకరేజ్ చేయడానికి ఉన్నారా? వీళ్ళు నాకు నిజంగా గాడ్ ప్రామిస్ అడుగుతున్నాండి, గాడ్ ప్రామిస్ అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు లాయర్లు అనేవాళ్ళు బ్రోకరేజ్ చేయడానికి ఉన్నారా, న్యాయం చేసి పసిబిడ్డలకి ఆడపిల్లలకి రక్షణ ఇవ్వడానికి ఉన్నారా? ఈ బ్రోకరేజ్ పనులు ఏంటండి? ఎఫ్ఐఆర్ వేయడానికి ఏడిపించేశారు 3 సంవత్సరాలు, వేసిన తర్వాత 2 సంవత్సరాల నుంచి ఆ ఛార్జ్ షీట్ వేయడానికి ఏడిపించేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్ళు నేను చావాలో నాకు తెలియట్లేదు, కానీ చచ్చే వరకు చంపేయండి. ఎలాగే ఇక్కడికి వచ్చి కూడా మమ్మల్ని చంపడానికి ట్రై చేస్తారు, చంపేయండి. చచ్చే చివరికి చూడడం వరకు మాత్రం నేను ప్రతిరోజు నేను చేస్తూనే ఉంటాను. శివుడు ఆజ్ఞ అనుకుంటాను నేను. చంపేదేదో మమ్మల్ని కాశీలోనే చంపేయండి. ఎలాగో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, మాకు ఎక్కడన్నా ఒకటి అర్థమైపోయింది, నా సొంత ఇంట్లో ఉన్నా చంపేస్తారు మమ్మల్ని, ఏ ఆశ్రమంలోనే చంపేస్తారు, ఎక్కడ ఉద్యోగం చేసుకుంటే చంపేస్తారు. చంపేసేదేదో కాశీలో చంపేయండి, మాకు దరిద్రం వదిలిపోద్ది. ఇలాంటి దరిద్ర కొట్టేదోళ్ళ మధ్యన పుట్టినందుకు, ఇలాంటి పోలీసులు లాయర్లు పొలిటీషియన్లు మధ్యన పుట్టినందుకు మా కర్మ ఇంత అనుకొని శివుడికి అంకితం అయిపోయాం. ఎలాగో నాకు తెలియట్లేదండి. ఇక్కడ సిఐ భగవాన్ గారి తెగ ఆవరక్షణ చేసేసాడు. కాకినాడ సిఐ భగవాన్ గారి తెగ ఆవరక్షణ చేశాడు. ఎవడు అన్నవరం సిఐ కిషోర్ కుమార్ గారు ఆవరక్షణ చేసేసాడు. ఆ శోభన్ కుమార్ గారు ఎస్ఐ, ఆడింకా దరిద్రుడు. నెక్స్ట్ దరిద్రుడు ఎవడంటే ఫస్ట్ అన్నవరం ఎస్ఐ శోభన్ కుమార్ గారు ఉంటాడు. ఇప్పుడు అమలాపురం సిఐ ఏదో పాపం వీరబాబు గారు ఎంపీ గారు ద్వైవర్లే ఎఫ్ఐఆర్ వేశారనుకుంటే ఆయన కూడా మళ్ళీ సేమ్ డ్రామా మొదలెట్టాడు. ఛార్జ్ షీట్ వేయడానికి ఎన్నాళ్ళు కావాలండి? 3 నెలలు సరిపోదా? నేను పక్కా సాక్ష్యాలతో ఇచ్చానండి. నేనేమి ఇది వాళ్ళకి చేయలేదు, ఎందుకంటే నేను పొలిటీషియన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, నేను పొలిటీషియన్ కాదు. నాకు మీలాగా రాజకీయాలు తెలియవు, పోలీసులకి లాగా క్రిమినల్స్ని కాదు. నేను సాధారణమైన ఒక మధ్య తరగతి వంట చేసుకునే ఒక తల్లిని. నా బిడ్డను చావు బతికి వచ్చింది కదా అని నేను ఈరోజు ఈదులో పడ్డాను. ఆ పుణ్యం కూడా పోలీసులది లాయర్లేనండి బాబు. అన్నవరం పోలీసులది, అన్నవరం లాయర్ గడు ఆడెవడో చిట్టుబాబు గడు, ఆడో కొజ్జన కొడుకు, పరమ కొజ్జన కొడుకు బాబోయ్. ఈ లాయర్లు పోలీసులు చదివింది ఎందుక? ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానిక? 5 సంవత్సరాల నుంచి అండి, 5 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నా. నా బిడ్డ రూపాయి నాకు ఇప్పించండి, దాని ట్రీట్మెంట్ నేను చేయించుకుంటానని.
నేను చంద్రబాబు గారిని 2 కోట్లు 3 కోట్లు కూడా అడగలే. వైసీపీ గవర్నమెంట్లో నాకు బిల్లు పాస్ చేయలేదు 2,60,000. అది పాస్ చేయమని ఇది చేస్తే అక్కడ ఆనందరావు అని కూడా వాళ్ళు చేయలేదు. నేను ఇంకెవరికి చెప్పాలండి? నాకు అర్థం కావట్లే. నాకు ఈ సిస్టమ్లు తెలియవు, నాకు ఈ రూల్స్ తెలియవు, ఈ చట్టాలు తెలియవు. కేవలం నా బిడ్డను బతికించుకోవాలని ఒకే ఒక్క లక్ష్యం. ప్రతి లాయర్ దగ్గరికి, ప్రతి ఈ పొలిటీషియన్ దగ్గరికి, దివ్యాంగుల కమిషనర్ కావచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషనర్ కావచ్చు, ఉమెన్ కమిషనర్ కావచ్చు, ఇవన్నీ తిరుగుతూ వచ్చాను నేను. నా బిడ్డని కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నాలే తప్ప నాకెవరి మీద పర్సనల్ గ్రెడ్జ్ లేదు, పర్సనల్ లవ్వు లేదు. కానీ ఈరోజు కాదు, రేపు అయిపోతుంది. 5 సంవత్సరాలు వచ్చండి, 5 సంవత్సరాలు నేను తిరగని ఇది లేదు, పోలీస్ స్టేషన్ లేదు. నాకు ఆ లాయర్ శశిధర్ ఏం చేస్తున్నారండి? ఆ లాయర్ అశోక్, అయ్యి బాబోయ్ ఏంటండి అమలాపురం లాయర్లు ఇలా ఇంత దరిద్రంగా ఉన్నారు. ఆడెవడ లాయర్ తిక్కా ప్రసాద్, ఆడింక నికృష్టుడు ఎవడంటే అమలాపురం లాయర్ అడ్వకేట్ తిక్కా ప్రసాద్. ఇలాంటి దరిద్ర కొట్టి ఎదవలందరూ లా చదివింది ఎందుక? పసిపిల్ల రూపాయి కక్కుర్తిపడి ఎదవలేళ్ళు మగాళ్ళ. ఒక అవిటి పిల్ల రూపాయి తినడానికి కక్కుర్తి పడిన ఎదవలేళ్ళు మగాళ్ళ, లాయర్లా, పోలీసులా? సరే తాడిచెట్టు రాజాకయ్య ఆడు ఎంత మెయింటైన్ చేశాడు, కుడిపుడు సుండ్రేడ్రావు మెయింటైన్ చేశాడు. చంద్రబాబు గారు చెప్పినప్పుడన్నా చేయాలి కదా ఈ పోలీసులు, ఎందుకు చేయట్లేదండి? సభ్య సమాజంలో ఉన్నానా జంతువుల మధ్య ఉన్నా నాకు అర్థం కాలే. ఆంధ్రలో ఉన్నసేపు నాకు నరకం చూపించారు. ఇప్పుడు కన్నా రేపు తేలిపోతుంది. అన్నవరం తాడిచెట్టు రాజా గన్మెన్ మీద ఇది ఛార్జ్ షీట్ పడిపోతే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతే కొంచెం సేఫ్టీగా ఉండొచ్చు, నా ఇంట్లో నేను ఉండొచ్చు అనుకున్నా. లేదు, మళ్ళీ బ్లాక్మెయిల్. సర్లే మొన్నే గవర్నమెంట్ వచ్చింది, సో కొన్నాళ్ళు టైం పడుతుందమ్మా అంటే సరే అని అన్నిట్లకి నేను అదే అన్నా. సర్లే నాకు అక్కడ రక్షణ లేదు, శివుడిని నేను నమ్ముకుని వచ్చేసాను. ఆయన ఎంతకాలం అండి ఇది? దయచేసి నా బిడ్డకి న్యాయం చేయండి. నా బిడ్డ పరిస్థితి నీ బిడ్డకి రాకుండా చూసుకోండి, అది చాలు. బాబోయ్ నాకు కంపరం వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులన్నా, లాయర్లన్నా, వైసీపీ పొలిటీషియన్లన్నా ఎలర్జీ వచ్చేస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఆ కాకి బట్టలు చూస్తుంటే ఇక్కడ కూడా నాకు ఎలర్జీ వచ్చేస్తుంది. బాబోయ్ ఎంత దరిద్ర కొట్టేదవలేంటారు బాబు పోలీసులు అనిపించేస్తుంది నాకు. ఒక పసిబిడ్డకి న్యాయం చేయడానికి ఎంత ఓవరాక్షన్, ఎంత డ్రామా ఏంటి నాకు అర్థం కావట్లేదు. పూర్తి ఎవిడెన్స్ ఇచ్చాను, ఎంత చచ్చిపోతున్నారు ఏంటండి? చంపేయండి, మీకు ఈజీగా ఉంటుంది కదా, ఈజీగా ఉంటుంది, మమ్మల్ని చంపేయండి, ఒకేసారి చంపేయండి. కరెంటు ట్రీట్మెంట్లు ఇచ్చి టార్చర్ పెట్టి నా బిడ్డ నరకం చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి నరకం అనిపిస్తుంది. అది ఒకేసారి చంపేయండి దాన్ని ఒకేసారి. నేను ఆ రోజు కూడా నేను తప్పుగా ఏం మాట్లాడలేదండి. జనరల్ హాస్పిటల్లో మమ్మల్ని బంధించినప్పుడు నేను అప్పుడు కూడా సూపరింటెండెంట్ హేమలతకి ఆ దరిద్ర కొట్టు ముండకి ఇదే చెప్పాను నేను. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ అది ఉంది కదా హేమలత, దానికి ఇదే చెప్పారు. చంపారని కూడా ఇద్దరిని చంపాడు ఒకేసారి. నా కూతురిని చంపుతానంటే మాత్రం నేను ఊరుకోను అన్నాను. దయచేసి ఇద్దరిని ఒకేసారి చంపేయండి, ఒక క్షణంలో చంపేయండి. మీకు ఈజీయే కదా ఎన్కౌంటర్లు చేయడం, కేసులు మాఫీ చేయడం. పోలీసులు లాయర్లు ఒక ఇది కదా, దరిద్రం కదా, అలాగే అల్లుకుపోండి. నాకు నా బిడ్డకి పడిన పరిస్థితి నీ పెళ్ళానికి నీ కూతురికి రాకుండా చూసుకో. దరిద్ర కొట్టేదవల్లారా, ఇక్కడ బతుకులకు పోలీసులు లాయర్లు నిత్తు